హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ వార్. సో మీరు బీటెక్ చేరాలనుకుంటే, సీట్ కొట్టాలంటే ఫ్రీ సీట్ మనము ఎంసెట్ ద్వారా రాయొచ్చు. సో ఎంసెట్ అనేది స్టేట్ లెవెల్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీర్స్ అండ్ ఆల్సో ఫర్ మెడికల్ కోర్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆల్సో తెలంగాణ. సో నేను తెలంగాణ రాయలేదు, సారీ ఫర్ దట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి యూజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండర్ గ్రాడ్యుయేట్, ఇప్పుడు మీరు బీటెక్ చేస్తారు 4 years, దిస్ ఈస్ ద యూజీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్ పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఓకే, అండ్ టాప్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ రావడానికి దిస్ ఈజ్ యూస్ఫుల్ అండ్ దిస్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్, సబ్జెక్ట్స్. సో మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో these are very crucial. Maths is very tougher when compared to chemistry and also physics, because all are MCQ type questions, and the duration of exam is 3 hours. So each section contains, maths contain 80 questions, and chemistry contains 40 questions, and physics contains 40 questions. Total 160 questions, and all are MCQ types. So be ready. And the next one is syllabus. What is syllabus? Next one, syllabus for maths, it's algebra, calculus, geometry and trigonometry. So ఇంకా వచ్చేసి మనకు ఇంకొకటి మర్చిపోయినా నేను, సారీ, వెక్టార్ ఆల్జిబ్రా అనేది వెక్టార్లో అని వస్తుంది కాబట్టి వెక్టార్ ఆల్జిబ్రా. ఓకే, సో మెయిన్ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సిందంటే ఆల్జిబ్రా అండ్ జియోమెట్రీ. సో దీస్ టూ ఆర్ వెరీ ఈజీ వెన్ కంపేర్ టు క్యాలిక్యులస్ ఆర్ ట్రిగ్నోమెట్రీ. సో ఇవి రెండు, క్యాలిక్యులస్ అండ్ ట్రిగ్నోమెట్రీ, కొంచెం మీకు వచ్చినట్లయితే బాగా ట్రై చేయండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజిక్స్లో మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. సో దీస్ ఆర్ ద 5. Okay, mechanics are little bit tougher, and thermodynamics also same. So electromagnetism and optics and modern physics are little better when compared to mechanics or thermodynamics. ఎందుకంటే మెకానిక్స్లో మనకు మోషన్స్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్స్లో ఫ్రిక్షన్, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ కొంచెం టఫర్ అయిపోతుంది. ఇంకా థర్మోడైనమిక్స్లో హీట్ పార్ట్ అనేది అది కానీ కొంచెం టఫ్. సో ఇట్స్ బెటర్ ఆప్షన్ టు గో టు ఆప్టిక్స్ ఆర్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిజం. సో నెక్స్ట్ వన్ ఈజ్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, దీస్ ఆర్ ద 3. సో మనము ఫిజికల్ కెమిస్ట్రీ అనేది లిటిల్ బిట్ ఏదో చేయొచ్చు, ఫార్ములా మనకు గుర్తుంటే అలా చేయొచ్చు. సో ఆర్గానిక్ అనేది మెయిన్లీ థియరీ లాంటిది, ఇంకా మనము ఏం చేయాలంటే బాగా కంటెంట్ ఉండాలి ఆర్గానిక్ కెమిస్ట్రీకి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ మొత్తం థియరీనే, A to Z థియరీ. అండ్ ఏమంటారు, క్లాసిఫికేషన్స్ ఉంటాయి కొన్ని, అప్ టు డౌన్, ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ లాంటిది. ఓకే, నెక్స్ట్ స్టడీ మెటీరియల్స్. ఐ రికమెండ్ దట్ స్టడీ మెటీరియల్స్ మెయిన్లీ ఫిజిక్స్కి హెచ్సి వర్మ తీసుకోండి. ఓకే, ఈ బుక్స్ అనేది ఐఐటి ఆర్ జేఈ లెవెల్వి. సో ఇట్స్ బెటర్ టు రీడ్. ఓకే, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ బై హెచ్సి వర్మ. అండ్ కెమిస్ట్రీకి నేను ఒక్కటే చెప్తున్నా, ఎన్సిఆర్టీ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, you don't study anything, just study NCERT chemistry for chemistry. Okay, and organic chemistry, I recommended it, organic chemistry by Morrison and Boyd, that book. ఇంకా మ్యాథమెటిక్స్, ఐఐటి మ్యాథమెటిక్స్ బై ఎంఎల్ ఖన్నా. ఇంకొకటి వచ్చేసి నేను చెప్పేది ఏమంటే, ఓకే, ఆర్డి శర్మ బుక్ ఒకటి, అదొకటి మెయిన్ థింగ్. ఆ బుక్ కానీ మ్యాథమెటిక్స్కి వెరీ ఇంపార్టెంట్. సో అరిహంత్, యూ మే టేక్ 3 books ఫర్, నేను రికమెండ్ చేస్తాను. ఇంకొకటి ఏమంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్కి అరిహంత్ తీసుకోవడం కూడా బెటర్, మంచి బుక్స్ అవి.
సో ఇంకొకటి ఆన్లైన్ రిసోర్సెస్ అండ్ వీడియోస్. సో నేనైతే ఆన్లైన్ రిసోర్సెస్ అండ్ వీడియోస్కి అది కానీ ఒక మంచి అవకాశం యూట్యూబ్ ట్యుటోరియల్స్. సో ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి. ఓకే, ఆన్లైన్కి కోర్సెస్ అన్నా లేకుంటే లైక్ ఆకాష్ జేఈ లేకుంటే బైజూస్. బైజూస్ వద్దు. సో నెక్స్ట్ వన్ ఫిజిక్స్ వాళ్ళ. ఓకే, ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి, లేకుంటే యూట్యూబ్ ట్యుటోరియల్స్ అన్నా తీసుకోండి. ఇప్పుడు నేను ఏదో ఒక నేను కానీ ట్రై చేస్తా చెప్పడానికి ఏమైనా. నెక్స్ట్ ప్రిపరేషన్ టిప్స్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ప్రిపరేషన్ నోట్స్. మీరు మెయిన్గా నోట్స్ రాసుకోవాలి. ఓకే, మంచి ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ ఎంత ఉంటుంది. సో దిస్ మచ్ ఆఫ్ సైజ్. సో మీరు ఇట్స్ బెటర్ టు సింప్లిఫై దీస్ టైప్ ఆఫ్ బుక్ ఇంటూ స్మాల్ బుక్. ఓకే, దట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ మెయిన్ థింగ్. అండ్ సమ్మరైజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇది మెయిన్గా ఇంపార్టెంట్. ఇది కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ ఒకవేళ అయిపోతే ఒక రౌండ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీటెడ్ అని నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ వదలకండి ఎప్పుడు. ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అండ్ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ డిఫికల్టీ లెవెల్. సో నేను చెప్పినట్లు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, 80 క్వశ్చన్స్. ఆ 80 క్వశ్చన్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 2 or 3 లేకుంటే 1, అలా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తుంది, వెయిటేజ్ ఆఫ్ ఈచ్ లెసన్. అండ్ డిఫికల్టీ లెవెల్, ఏ చాప్టర్లో డిఫికల్ట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, దట్స్ మెయిన్ థింగ్. అది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫై ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ రిపీట్ చేసే ఛాన్సెస్ ఉంది. లైక్ ఏమంటారు, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అలాగే ఏమంటారు, నెక్స్ట్ టేకింగ్ మాక్ టెస్ట్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చదువుతున్నారో దానికి బట్టు ఎగ్జామ్ కానీ అటెండ్ చేయాలి. సో రెగ్యులర్లీ అసెస్ యువర్ ప్రిపరేషన్, ఇంప్రూవ్ యువర్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో మెయిన్ థింగ్, మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా మీరు ఎగ్జామ్ అప్పుడు స్పీడ్గా రాయాలి. దట్స్ మెయిన్ థింగ్. అండ్ ద నెక్స్ట్ ఫోకస్ ఏరియా. మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది అదొకటి ఇంపార్టెంట్. ఐడెంటిఫైయింగ్ అండ్ వర్కింగ్ ఆన్ వీక్ ఏరియాస్. మీరు ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారు, లైక్ మనం చెప్పినట్లు క్యాలిక్యులస్లో మీకు డిఫికల్టీగా అనిపిస్తుంది, అక్కడ కొంచెం వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ మీరు ఫార్ములాస్ చూసుకోవడం, ఒకవేళ చాలా వీక్ ఉన్నారు, ఫార్ములాస్ చూసుకోవడం ఇట్స్ బెటర్. ఓకే, ఫోకస్ ఆన్ టాపిక్స్ వేర్ యూ నీడ్ టు ఇంప్రూవ్మెంట్. సేమ్ థింగ్. అండ్ బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ టాపిక్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్, లైక్ హ్యాండ్ రిటన్ నోట్స్ లాగా. ఓకే, కన్క్లూజన్. ఓకే, కన్క్లూజన్ వచ్చేసి రీక్యాప్ ఆఫ్ కీ పాయింట్స్. నేను చెప్పిన కీ పాయింట్స్ ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా ఉంటే రీక్యాప్ చేసుకోవడం. ఫాలో ఏ స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్. ఒక స్టడీ ప్లాన్ పద్ధతిగా క్రియేట్ చేసుకోండి. ఈ టైంకి ఒక స్ట్రక్చర్, ఇది చదవాలా, ఈ చాప్టర్ మ్యాథ్స్ కంప్లీట్ చేయాలా, ఫిజిక్స్ ఈ చాప్టర్ ఈరోజు టఫెస్ట్ చాప్టర్ ఈరోజు కంప్లీట్ చేయాలని ఒక స్టడీ ప్లాన్ పెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, యూజ్ క్వాలిటీ స్టడీ మెటీరియల్స్. నేను చెప్పినట్టు స్టడీ మెటీరియల్స్ క్వాలిటీవి మంచివి అర్థమయ్యేటట్లు కంటెంట్ బాగున్నవి వాడండి. ఆర్ యూ మే ఎన్సిఆర్టీ అదర్ థింగ్. ప్రాక్టీస్ కన్సిస్టెంట్లీ అండ్ స్టే ఫోకస్డ్. దిస్ వన్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. దట్స్ మెయిన్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో ఏమైనా మీ కామెంట్స్ బట్టి ఏమైనా ఇస్తాను. ఓకే.